అందరికీ నమస్కారం. 3 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 3 రోజుల భారతీయ జనతా పార్టీ నితిన్ నవీన్ గారి పర్యటన రాష్ట్రంలో రసవత్తంగా మారినటువంటి రాజకీయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి స్పష్టంగా తెలియజేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. బూత్ అధ్యక్షులకు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గురించి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఏ విధంగా రాబోతుందో తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా వారికి ధీటుగా సమాధానం చెప్పాలని ఒక ఉద్దేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మన్ననలు పోయింది, ఆ మన్ననలను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా ఈ రోజు నుంచి 6 నెలల వరకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు అధికారం రాదు అన్నటువంటి వారికి 6 నెలల తర్వాత అధికారం రాబోదు అని చెప్పి ఎవరు అనరు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల గూళ్లు చెడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారుల రక్తాన్ని చిందించి సాధించిన ఈ తెలంగాణను వమ్ము చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలకు ప్రజలందరూ చరమ గీతం పాడాలని ఈ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. దానికి ఈ 3 రోజుల పర్యటనలో నితిన్ నవీన్ గారి యొక్క సందేశంతో ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 నెలల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో గడప గడపకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి వివరించి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గత 13 సంవత్సరాలుగా ఈ తెలంగాణకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, గ్రామాల అభివృద్ధి గురించి క్లుప్తంగా తెలంగాణ ప్రజలకు వివరించబోతా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. ఇక బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చిరమగీతం పాడాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాజప్తుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. అందరికీ నమస్కారం.